వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టాపిక్, ఇటీవల విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 147 దేశాలలో భారతదేశం ర్యాంక్ వచ్చేసి 118వ స్థానం. ఈ వరల్డ్ హ్యాపీనెస్ డేని ఏ రోజున జరుపుకుంటామంటే మార్చి 20న. 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత ఉందంటే 126. ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం ఉందంటే ఫిన్లాండ్. ఫిన్లాండ్ వరుసగా ఇది 8వసారి వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఏ దేశం ఉందంటే డెన్మార్క్. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్, ఫోర్త్ ప్లేస్లో స్వీడన్, ఫిఫ్త్ ప్లేస్లో నెదర్లాండ్. 147వ దేశంగా ఏ దేశం ఉందంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెల్బీయింగ్ సెంటర్ ఈ నివేదికను విడుదల చేసింది. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 13వ ఎడిషన్. సెకండ్ టాపిక్, ఇటీవల డ్రోన్ ఫెడరేషన్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖతో కలిసి డ్రోన్ పరిశోధన కోసం నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రారంభించింది. దీనిని ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క కార్యదర్శి ఎవరు అంటే శ్రీ ఎస్ కృష్ణన్. అసలు ఈ డ్రోన్ టెక్నాలజీ దేనిలో భాగం అంటే విద్యారంగంలో వ్యవస్థాపకతను పెంపొందించడానికి డ్రోన్ టెక్నాలజీలో అనువర్తిత పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగం ఇది. నెక్స్ట్ టాపిక్, జర్నలిజం 2025లో రామ్నాథ్ గోయంకా అవార్డ్, ఇది ప్రింట్ లేదా డిజిటల్, ఈ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఈ అవార్డును గెలుచుకున్నది అజ్తక్కి చెందిన మృదులికా ఝా. ఈ అవార్డు ఎందులో ఇచ్చారంటే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి అనుసరించిన డుంకీ రూట్ గురించి కవరేజ్ చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే మార్చి 19, 2025న. ఈ రామ్నాథ్ గోయంకా అవార్డ్ ఇది 19వ అవార్డు. ఇది 20 విభాగాల్లో 27 మంది జర్నలిస్టులను ఇందులో సత్కరించారు. ఈ రామ్నాథ్ గోయంకా ఎవరు అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈ అవార్డును నిర్వహించే సంస్థ ఏది అంటే రామ్నాథ్ గోయంకా. నెక్స్ట్ టాపిక్, 2025 సంవత్సరానికి ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 2025 థీమ్ వచ్చేసి ఏ హ్యాపీ మౌత్ ఏ హ్యాపీ మైండ్. ఇది ఏ రోజున జరుపుకుంటామంటే మార్చి 20న. నెక్స్ట్ టాపిక్, క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సమస్యను పరిష్కరించడానికి డిజిలాకర్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? సెబీ సంస్థ డిజిలాకర్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అసలు డిజిలాకర్ దేనికి వీలు కల్పిస్తుందంటే పెట్టుబడిదారులు డిజిలాకర్ ద్వారా తమ డీమ్యాట్ మరియు మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ల సమాచారాన్ని నిల్వ చేయడానికి మరియు యాక్సెస్ చేయడానికి ఈ డిజిలాకర్ వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ టాపిక్, బిహైండ్ స్క్రీన్స్ అని పిలువబడే భారతదేశపు మొట్టమొదటి పరిశ్రమ నేతృత్వంలోని డిజిటల్ డీటాక్స్ చొరవను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బియాండ్ స్క్రీన్స్ అని పిలువబడే డిజిటల్ డీటాక్స్ పరిశ్రమను కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే భారతదేశం యొక్క మొట్టమొదటి పరిశ్రమ నేతృత్వంలోని ఈ డిజిటల్ డీటాక్స్ బియాండ్ స్క్రీన్స్ను ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏది అంటే సమతుల్య సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా డిజిటల్ వ్యసనాన్ని ఎదుర్కోవడం. నెక్స్ట్ టాపిక్, జాతీయ వన్యప్రాణి ఆరోగ్య విధానం ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది? ఈ జాతీయ వన్యప్రాణి ఆరోగ్య విధానం సెంట్రల్ జూ అథారిటీ ద్వారా ప్రారంభించబడింది. దీని యొక్క ముఖ్య ఎజెండా ఏంటి అంటే వన్యప్రాణుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు జెనెటిక్ వ్యాధులను నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ అటవీ దినోత్సవం లేదా అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2025 ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారంటే మార్చి 21.
దీనిని ఏ సంవత్సరంలో ప్రకటించారంటే 2012లో. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫుడ్. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ పోయిటరీ దినోత్సవం 2025 ఏ తేదీన జరుపుకుంటారు? ఈ ప్రపంచ పోయిటరీ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకుంటారు. ఇది 1999లో యునెస్కోచే గుర్తింపు పొందింది. 2025లో దీని థీమ్ వచ్చేసి పోయిటరీ యాజ్ బ్రిడ్జ్ ఫర్ పీస్ అండ్ ఇంక్లూజన్. నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ 2025 థీమ్ ఏమిటి? ఈ ఇంటర్నేషనల్ డేని ఏ రోజున జరుపుకుంటామంటే మార్చి 20న. 2025లో దీని థీమ్ వచ్చేసి ఏమిటంటే కేరింగ్ అండ్ షేరింగ్. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే 2025 ఏ తేదీన జరుపుకుంటారు? వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేను మార్చి 21న జరుపుకుంటారు. ఇది ఒక వ్యక్తికి అదనపు క్రోమోజోమ్ లేదా క్రోమోజోమ్ యొక్క అదనపు భాగాన్ని కలిగి ఉండే పరిస్థితి. ఈ అదనపు కాపీ శిశువు యొక్క శరీరం మరియు మెదడుని ఎలా అభివృద్ధి పరచాలో అలా మారుస్తుంది. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇంప్రూవింగ్ అవర్ సపోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ టాపిక్ మార్చి 2025లో ప్రభుత్వ ఆమోదం ప్రకారం కొత్త బ్రౌన్ ఫీల్డ్ అమోనియా యూరియా కాంప్లెక్స్ ఎరువుల కర్మాగారం ఎక్కడ స్థాపించబడుతుంది? అస్సాంలో కొత్త అమోనియా యూరియా ఎరువుల కర్మాగారం మరియు దేశ యూరియా ఉత్పత్తిని పెంచే బ్రౌన్ ఫీల్డ్ అమోనియా యూరియా కాంప్లెక్స్ను నామ్రూప్లో స్థాపించబడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఇటీవల BCCI వారి ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తర్వాత భారత జట్టుకు ఎన్ని కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది? ఎన్ని కోట్లు బహుమతి ప్రకటించారంటే 58 కోట్లు. నెక్స్ట్ టాపిక్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 ఫార్ములా 1 సీజన్ను ఎవరు గెలుచుకున్నారు? దీనిని లాండో నోరిస్ ఈ ఫార్ములా 1 సీజన్ను గెలుచుకున్నారు. నెక్స్ట్ టాపిక్ ఇటీవల ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ హైడ్రోజన్ నిక్షేపాన్ని కనుగొంది? ఫ్రాన్స్ వైట్ హైడ్రోజన్ నిక్షేపాన్ని కనుగొంది. ఫ్రాన్స్ మొసల్లె ప్రాంతంలో $92 ట్రిలియన్ల విలువైన 46 మిలియన్ టన్నుల వైట్ హైడ్రోజన్ నిల్వను కనుగొంది. ఈ వైట్ హైడ్రోజన్కు పారిశ్రామిక ఉత్పత్తి అవసరం లేదు, అంటే ఇది సహజంగానే సంభవిస్తుంది మరియు CO2ను ఇది విడుదల చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా ఎంతమంది నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వ సలహాదారులుగా 4 నియమితులయ్యారు. వారు ఎవరు అంటే సుచిత్ర ఎల్లా, ఈమె భారత బయోటెక్ MD, ఈమె చేనేత హస్తకళ అంశాల మీద సలహాదారులుగా నియమితులయ్యారు. సెకండ్ సతీష్ రెడ్డి, ఇతను DRDO మాజీ చైర్మన్, ఇతను ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి అడ్వైజర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం DRDOకి చైర్మన్గా ఎవరున్నారు అంటే సమీర్ వి కామత్. నెక్స్ట్ KPC గాంధీ, ఇతను AP ఫోరోనిక్స్ ల్యాబ్ అడ్వైజర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ S సోమనాథ్, ఇతను ఇస్రో మాజీ చైర్మన్, ఇతను రాష్ట్ర స్పేస్ టెక్నాలజీకి సలహాదారులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్గా ఎవరు ఉన్నారంటే వి నారాయణ్. నెక్స్ట్ టాపిక్ ఆపరేషన్ ఖగర్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఈ ఆపరేషన్ ఖగర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగింది. ఆపరేషన్ ఖగర్ అంటే నక్సలైట్లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? 2025 మార్చి 19న RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇంద్రనీల్ భట్టాచార్య నియమితులయ్యారు. ఇతనితో పాటు అజిత్ రత్నాకర్ జోషి కూడా నియమితులయ్యారు. ఇతను గణాంకాలను చూసుకుంటారు. RBIకి 26వ గవర్నర్గా ఎవరున్నారంటే సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో తొలి AI ఆధారిత వార్తాపత్రిక ఏ దేశంలో విడుదలైంది? ప్రపంచంలో తొలి AI ఆధారిత వార్తాపత్రిక ఫాగియో, ఇది ఇటలీలో విడుదలైంది. ఫాగియో పత్రిక యొక్క డైరెక్టర్ ఎవరు అంటే క్లాడియో సెరేసా. నెక్స్ట్ టాపిక్ ఉత్తర భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమవుతుంది?
ఈ న్యూక్లియర్ ప్లాంట్ ప్రాజెక్ట్ హర్యానాలోని గోరఖ్పూర్లో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో అతిపెద్ద తేలికపాటి నీటి సరస్సు ఏది? ఏ సరస్సు అంటే ఉలార్ సరస్సు. ఇది జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద మంచినీటి సరస్సు. నెక్స్ట్ టాపిక్, IUCN గ్రీన్ లిస్ట్లో ఎన్ని కొత్త ప్రదేశాలు చేర్చారు? IUCN గ్రీన్ లిస్ట్లో 4 కొత్త ప్రదేశాలు చేర్చారు. అవి ఏవి అంటే షరన్ నేచర్ రిజర్వ్ మరియు కింగ్ అబ్దుల్లా జీజీ రాయల్ నేచర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియా. అక్బా మరైన్ రిజర్వ్, ఇది ఎక్కడ ఉందంటే జోర్దాన్. నెక్స్ట్ సర్బు నైర్ ప్రొటెక్టెడ్ ఏరియా, ఇది ఎక్కడ ఉందంటే UAE. IUCN గ్రీన్ లిస్ట్ అనేది ఒక ధృవీకరణ కార్యక్రమం. ఇది ప్రభావవంతమైన మరియు సమానమైన నిర్వహణను ప్రదర్శించే రక్షిత మరియు సంరక్షించబడిన ప్రాంతాలను ఇది గుర్తిస్తుంది. ఈ IUCN స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1948లో. IUCN అంటే ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెక్స్ట్ టాపిక్, హౌస్ ఆఫ్ కామన్స్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న తెలుగు నటుడు ఎవరు? ఎవరు అంటే చిరంజీవి. ఇతనికి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో లేబర్ ఇండియా పార్టీ ఎంపీలు మరియు మంత్రులు ఇతర అధికారుల సమక్షంలో ఈ అవార్డును అందించారు. ఈ అవార్డు ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే టీమ్ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, 16వ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఈ 16వ బ్రిక్స్ సమ్మిట్ రష్యాలోని కజన్లో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 2024 అక్టోబర్ 22 నుంచి 24 వరకు జరిగింది. 15వ బ్రిక్స్ సమావేశంలో 5 కొత్త దేశాలను చేర్చారు. ఆ 5 కొత్త దేశాలు ఏవి అంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు UAE. ప్రారంభ సభ్య దేశాలు అవి 5. అవి ఏవి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా. సో ఇది ఈరోజు యొక్క క్లాస్. ఈరోజు యొక్క క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.